కాకినాడ నుంచి మా ఇద్దరు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారు. దీని పేరేంటి? చిలకమ్మ. దాని ఏజ్ ఎంత? 2 years. దీని పేరు హాలిక్స్. హాలిక్స్. దీని ఏజ్ ఎంత? ఈ రెండు ప్రెగ్నెంట్, ఈ రెండు 2 years. రెండు ప్రెగ్నెంటేనా? దీని పేరు స్నో వైట్. ఏం పేరు? స్నో వైట్. ఇవి చూడడానికి దూడల్లాగా ఉన్నాయి, మరి ప్రెగ్నెంట్ ఎలాగా? ఎందుకంటే ఇవి మినియేచర్. ఓకే, అయితే ఇవి దూడలు కదా, ఆవులా? ఆవులు ఈ ప్రెగ్నెంట్ కూడా. మినియేచర్ ఆవులంటే ఏంటివి? మినియేచర్ ఆవులంటే 2 feet లోపల ఉన్నాయి మినియేచర్. ఇలాంటి రకాలు ఎలా వచ్చింది? మా డాడీ బ్రీడ్స్ క్రియేట్ చేశారు. మీ డాడీ అసలు ఏంటి ఇవి క్రియేట్ చేయడానికి వెటర్నరీ డాక్టరా? కాదు, మరి రెగ్యులర్ డాక్టర్, హ్యూమన్ డాక్టర్. ఓకే, మరి అప్పుడు ఇలాంటి బ్రీడ్స్ ఎలా క్రియేట్ చేశారు? ఇవి తయారు చేయడానికి చాలా సేపు పట్టింది. 18 years అయి ఉంటాయి. 5 feet ఆవు నుంచి తగ్గించుకుంటూ వచ్చి 2 feet 1 feet చేశారు. ఓకే, ఇవి పాలు ఇస్తాయా? ఇస్తాయి. ఎన్ని లీటర్స్? 2 liters. దీనిలో ఈ 2 ఆవులే ప్రెగ్నెంటా, లేదంటే ఇంకేమైనా ప్రెగ్నెంట్ ఆవులు ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. ఏంటవి? ఇది కూడా ప్రెగ్నెంట్. ఓకే, దాని పేరేంటి? దీని పేరు పల్లవి. నైస్. ఇది కూడా ప్రెగ్నెంటే. దీని పేరు బ్లాకీ. నువ్వు ఇలా ప్రతి ఆవులకి పేర్లు ఉంటాయా, ఓన్లీ కొన్నాటికేనా? ప్రతి ఆవులకి ఉంటాయి. ఓ ఓకే. ఎక్కడ పెంచుకోవాలి? ఓన్లీ పొలాల్లోనా? ఈ అపార్ట్మెంట్లో కూడా పెంచుకోవచ్చు. ఓన్లీ అపార్ట్మెంట్స్ అయినా, లేదంటే నార్మల్గా ఇంకెక్కడెక్కడ పెంచుకోవచ్చు? ఇండివిజువల్ హౌస్లో కూడా పెంచుకోవచ్చు. ఓకే, ఫామ్ హౌసెస్ అలా. ఇప్పుడు ఎన్ని ఇయర్స్? దీనికి దీని పేరేంటి? స్నో వైట్. 1 year. నార్మల్ ఆవుల కంటే వీటి మెయింటెనెన్స్ ఎక్కువ తక్కువ? చాలా తక్కువ ఉంటుంది మెయింటెనెన్స్. ఓకే, నాకు 5 feet నుంచి 1 feet అన్నావు కదా, ఈ ఎన్ని జనరేషన్స్ నుంచి ఉన్నాయి? ఇది ఇప్పుడు 9th generation. అసలు ఈ మామూలుగా ఇలా పుట్టించాలని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 18 years బ్యాక్ స్టార్ట్ చేశారు. ఇట్లా ఫాదర్ ఎవరు? ఇదిగో ఇక్కడ ఉన్న షెడ్ లో అయితే ఫాదర్ నిద్ర వర్మ. నిద్రపోతూ ఉంటుందని బెట్ట. ఓకే, అయితే టోటల్ ఇక్కడ ఉన్న అన్న వాళ్ళకి ఫాదర్ అదేనా? మదర్ ఇది ఏది? చిలకమ్మ. ఏది? నిద్ర వర్మ కొడుకు మహేంద్ర కన్నయ్య. ఇప్పుడు ఇందాక నిద్ర వర్మ వీటి ఫాదర్ అన్నావు కదా, వాడికి ఎన్ని ఇయర్స్? వారికి 3 years. ఎక్కడ నిద్ర వర్మ? లెగు ఇండియా. ఇదే నిద్ర వర్మ. మరి దీని కొడుకు ఎవరు? దీని కొడుకే మహేంద్ర కన్నయ్య. దీని పేరు మహేంద్ర కన్నయ్య. ఈ ఫామ్ లో టోటల్ ఎన్ని కౌస్ ఉండవచ్చు? ఇక్కడ ఫామ్ లో టోటల్ గా అయితే 3000. అన్ని పుంగనూరే ఉంటాయి, లేదంటే వేరే బ్రీడ్స్ కూడా ఏమన్నా ఉంటాయా? నిద్ర వర్మ. ఈ ఆవుల్ని మీరు బయట ఎక్కడన్నా సెల్ చేస్తారా? చేస్తాం. ఓకే, వీటి బ్రీడ్స్ ఏంటి? ఇవి నానో బ్రీడ్. ఇందాక మనం చూసిన బ్రీడ్ కంటే ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి కదా, ఇవేం బ్రీడ్? అవి మినియేచర్ బ్రీడ్, ఇవేమో నానో బ్రీడ్. వీటి హైట్, మాక్సిమం హైట్ ఎంత ఉంటాయి ఇవి? ఇవి బిలో 1 feet కానీ 1 feet కానీ ఉంటాయి. వీటి గురించి మాకు కొంచెం చెప్తావా? ఇవి చాలా చిన్నగా ఉంటాయి, ఫ్రెండ్లీగా ఉంటాయి. వీటిని మనం కార్లో తీసుకెళ్ళచ్చు. ఇవి అపార్ట్మెంట్లోనే పెంచుకునే ఆవులు. ఇప్పుడు వీటిలన్నిటికీ ఎన్ని ఇయర్స్ ఉంటాయి? ఇవి కొన్ని 1 year లోపు, కొన్ని 1 year దాటి ఉన్నాయి. ఈ అన్ని బ్రీడ్స్ లో నీకు ఇష్టమైన బ్రీడ్ ఏంటి? నాకైతే నానో ఇష్టం, ఎందుకంటే ఇవన్నీ నాతో బాగా ఫ్రెండ్లీగా ఆడుకుంటాయి. సారీ. నాకు ఇంకా మినియేచర్ ఇష్టం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాతోనే ఉంది. వీటికి ఏమైనా పేర్లు పెట్టావా? పెట్టా. ఏంటి వీటి పేర్లు? అని పేరు ఈశ్వరుడు. అదే అన్నిటికి ఫాదర్. మినియేచర్కి ఫాదర్ నిద్దరి, మైక్రోకి ఫాదర్ నిద్దరి, పొంగునోడికి ఫాదర్ కన్నయ్య.
దీని పేరు దాని పేరు రూప. వీడి పేరేంటి? వీడికి ఎంత ఏజ్? వీటన్నిటికీ ఫాదర్ అయిన వీడికి ఎంత ఏజ్ ఉంటుంది? ఇదే వీళ్ళకి అందరికీ ఫాదర్. దీని పేరు ఈశ్వరుడు. దీనికి 3 years ఉంటాయి. మరి వీటికి మదర్ లేదా? మదర్స్ ఉన్నాయి, ఇవి బయటికి మాతకి వెళ్ళినాయి. అన్నిటి పేర్లు మాకు ఇప్పుడు చెప్తావా? దీని పేరే కీర్తన. దీని పేరే జాహ్నవి. దీని పేరే మిల్కీ బాయ్, అదే దాని హాబీ. దీని పేరు ఈశ్వరుడు. దీని పేరే బిర్యానీ. ఇంకా దీని పేరేమో ఐస్ క్రీమ్. ఈ చిన్న పేరేంటి? పూజ. ఇంకా దీని పేరే వెనిలా, దాని పేరు పూజ. దీని పేరు కాఫీ. దీని పేరు నాకు ఇందులో ఇష్టమైంది ఈశ్వరుడు. రీసెంట్గా ఏమైనా ఆవులు పుట్టినాయా అలాంటివి? రోజు ఎప్పుడూ 10 ఆవులు పుడుతూ ఉంటాయి. నిన్న ఏమైనా పుట్టినాయా? నిన్న ఒక ఆవు పుట్టింది, ఆవు దూడ. దీంట్లో అన్నిటికంటే రీసెంట్ గా పుట్టినవేంటి అదేనా? అవును, అన్నిటికంటే ఓల్డ్ ఏది దీంట్లో? ఈశ్వరుడు. ఈశ్వరుడు కాకుండా ఈశ్వరు తర్వాత జనరేషన్ ఓకే. పేరేంటి? వెనిల్లా. ఈ ఆవులు ఎన్ని జనరేషన్స్? దీంతో కలిపి 9. ఇప్పుడు లాస్ట్ జనరేషన్ ఏ ఆవు? లాస్ట్ జనరేషన్ అది. ఈ నానో బ్రీడ్ లో టోటల్ ఎన్ని ఆవులు ఉంటాయి? టోటల్ 100 ఉంటాయి. ఓకే.